దసరా పర్వదినం కంటే ముందే పింఛన్ల పండుగ వచ్చిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం 3,000 కోట్లతో 65 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తుందని అన్నారు. ఇప్పటికే సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పారు. బుధవారం స్థానిక 2వ డివిజన్ ఇజ్రాయెల్పేటలో సామాజిక భద్రత పింఛన్లను ఎమ్మెల్యే నజీర్ లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి నెల 1వ తేదీన జీతం అందించినట్లుగా లబ్దిదారులకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కాంక్షిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో జీఎస్టీ 2.0 వలన నిత్యావసర సరుకులు ధరలు తగ్గాయని వివరించారు. శ్రీవారి కాలనీ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు జబీవుల్లా, సగ్గిలా, రుబేన్, వెంకటేశ్వర్లు, అన్వర్, అనిల్ దాస్, కోటేశ్వరరావు పాల్గొన్నారు. పండుగ ముందే పెన్షన్ల పండుగ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వితంతువులు, వికలాంగులు, వృద్ధులు ఈ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖున వారి జీతంలాగా, వాళ్ళకి ఏదో ఇచ్చేటువంటి పెన్షన్లాగా కాకుండా జీతంలాగా ప్రతి ఒక్కరికి కూడా ఉదయం 10 గంటల లోపలే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మందికి కూడా పూర్తి స్థాయిలో, అంటే ఈరోజు ప్రభుత్వం దాదాపు 3,000 కోట్ల రూపాయలతో ప్రతి నెల ఎన్ని ఇబ్బందులున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్ను త్వరితగిన 1వ తారీఖునే రాష్ట్రం మొత్తం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన సంక్షేమంతో పాటు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కోసం నిరంతరం ఒక పక్కన నారా లోకేష్ గారు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఢిల్లీ ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇచ్చేటువంటి నిధుల కోసం రాబట్టేటువంటి కార్యక్రమం చేస్తే, నారా లోకేష్ గారు పెట్టుబడుల కోసం ఎయిర్ బస్ లాంటి విశిష్టమైనటువంటి సంస్థ, ఈరోజు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సంస్థను రాబట్టడానికి అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారితో కలిసి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దసరా పండుగను కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటూ వాడవాడలా వీధిన కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పేదలకు ఇచ్చినటువంటి సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా సూపర్ హిట్ అయినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా మరికొత్త జీఎస్టీ రిఫార్మ్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, జీఎస్టీ 2వ రిఫార్మ్స్ ప్రకారం ఈరోజు నిత్యావసర సరుకులు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా నిత్యావసర సరుకులతో పాటు మందులు, అలాగే వాళ్ళు వాడేటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కానీ, సేవలు కానీ విస్తృతంగా ప్రతి ఒక్క వస్తువును కూడా 4 స్లాబులు, అంటే 28% ఉన్నటువంటి వస్తువులను కూడా ఈరోజు 5% కుదించడం, 0%కి తీసుకొని రావడం అనేది నిజంగా ఈ దసరా పండుగ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పండగ సంతోషాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగజేస్తున్నటువంటి 2 ప్రభుత్వాలకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఇస్తూ నగర ప్రజలకి, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ మా సోదర సోదరులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుతాం.